మార్కు సువార్తలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయం వచనం 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి. అలానే సహాయకరంగా మరొక మాటను కూడా క్రొత్త నిబంధనలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రికలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి. సహాయకరంగా మరొక వచనాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో నుంచి మరొక వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 10:14. నేను గొర్రెల మంచి కాపరిని, నేను గొర్రెల మంచి కాపరిని. చాలు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, దేవుని సన్నిధిలో సమయానికన్నా ముందుగానే మనం ఎక్కువ మందిగా చేరువచ్చి ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభువుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వచ్చాం. అయితే ఈ సమయంలో దైవ గ్రంథంలో నుంచి 3 లేఖన భాగాల్ని మనం చదువుకున్నాం. ప్రారంభంగా మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నట్టుగా అక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి చాలామంది జనసమూహం వస్తారు. వారిని చూసి యేసు ప్రభు వారు స్పందించిన రీతిని మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. 6వ అధ్యాయం 34వ వచనంలో ఆ జనసమూహం అంతటినీ చూసి ఆయన అన్నమాట ఏంటంటే, వీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని ఆ రోజు వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించినట్లుగా మనం 6:34లో చదువుకున్నాం. అలానే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఇక్కడ కూడా మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి అన్న మాటని మనం ఆ వచనంలో మనం చదువుకున్నాం. ఈ విషయాల్ని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఆలోచన చేస్తూ వచ్చాం. ఎన్నోసార్లు దేవుని మాటలు, దేవుని వాక్యం బోధిస్తుండగా ఆలోచన చేస్తూ వింటూ వచ్చాం. అయితే ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించటానికి, ఆయన బలలో పాలు పంపులు పొందటానికన్నా ముందుగా మనం ఒక 2 లేక 3 విషయాలు మన మనసులో వేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఆ రోజు ఆయన దగ్గరికి అనేక మంది జనసమూహాన్ని చూసి యేసు ప్రభు అన్నమాట, మీరు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు అని అన్నారు. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే దారి తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నారు అని అన్న మాటను మనం చూస్తాం. అయితే కాపరి లేని గొర్రెల వలె ఉన్నా, దారి తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నా యేసు ప్రభు ఎలా ఉన్నాడో కూడా మనం చదువుకున్న 3 లేఖన భాగాల్లో చూసాం. పేతురు రాసిన పత్రికలో అయితే ఆయన ఆత్మల కాపరిగా అధ్యక్షుడిగా ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అయితే ఆయన ఎవరైతే కాపరి లేని గొర్రెల వలె ఉన్నారో, ఎవరైతే దారి తప్పిపోయిన గొర్రెల వలె ఉన్నారో వారికి మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధికి మనం చేరరాగలిగాం. ఆ గొర్రెల మంచి కాపరే లేకపోతే, ఆ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆ కాపరే లేకపోతే ఈ ఉదయకాల సమయంలో అసలు ఈ సన్నిధిలోకి, ఈ సమయాన్ని ఇంత విలువైందిగా మనం ఎంచలేమేమో. కాబట్టి ఆయన మంచి కాపరి అన్న మాటని మనం యోహాను సువార్త 10వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. ఏ విధంగా ఆయన మంచి కాపరి అయ్యాడు అన్న ఒక 3 విషయాలు, 3 సంగతులు మన మనసులో వేసుకొని ఆరాధనలో మనం ముందుకు వెళ్దాం. రండి, యోహాను సువార్త 10వ అధ్యాయం
14వ వచనంలో మనం చదువుకున్నట్లుగా నేను గొర్రెల మంచి కాపరిని అన్నమాట అక్కడ రాయబడింది. 14వ వచనంలో మాత్రమే కాక అదే అధ్యాయం 11వ వచనంలో కూడా ప్రారంభంలో నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎందుకు ఆయన మంచి కాపరి అయ్యాడు అనంటే ఈ 10వ అధ్యాయంలోనే ఒక 3 సంగతులు మనం ఆలోచన చేసి ఆయన ఎంత గొప్పవాడో అన్న విషయాలు మన మనసులో వేసుకొని ఆరాధనలో మనం ముందుకు సాగుదాం. 10వ అధ్యాయం ఇప్పుడే మనం చదువుకున్న 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. 10వ అధ్యాయం 11వ వచనం, యోహాను సువార్త. నేను గొర్రెలకు మంచి కాపరిని అని రాయబడింది. తర్వాత రాస్తూ ఏమని రాయబడింది మాట, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టును. చాలామంది కాపరులు ఉన్నారు, కానీ ఆ కాపరి వేరు, ఈ కాపరి వేరు. ఈ కాపరి మంచి కాపరి ఎలా అయ్యాడంటే ఈ కాపరి గొర్రెల కొరకు, తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టే ఈ కాపరి మంచి కాపరి అయ్యాడు. ఆ గొర్రెలు ఎవరో కాదు, ఇక్కడ ఈ సన్నిధిలో కూర్చున్న నువ్వు నేనే. కాపర లేని గొర్రెల వలె దారి తప్పిపోతున్న పరిస్థితుల్లో మంచి కాపరిగా ఆ కాపరొచ్చి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఈ సహవాసాన్ని, ఈ ఆనందాన్ని, సౌభాగ్యాన్ని మనం అనుభవిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం. ఆయన మంచి కాపరి ఎలా అయ్యాడు అని అంటే తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, తన విలువైన ప్రాణాన్ని పెట్టడం ద్వారా మంచి కాపరి అయ్యాడు. ఏదో గొర్రెలు ఉన్నాయిలే, వాటికి కావలసినప్పుడు ఆహారం వేద్దాం, కావలసినప్పుడు ఏటికి తోలకెళ్ళి వాటికి నీళ్లు పెడదామని కాదు, వాటిని ఒక మంచి మార్గంలో నడిపించాలని, కాపరి లేని గొర్రెల వలె దారి తప్పిపోయిన గొర్రెల్ని మరలా సరైన దారిలో పెట్టాలని ఆయన సాక్షాత్తు తన ప్రాణమే పెట్టాడు. అందుకే ఆయన మంచి కాపరి. ఈ ఉదయకాల సమయంలో ఆ మంచి కాపరిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఆరాధించకుండా మౌనంగా ఆయన సన్నిధిలో మనం కూర్చోలేం. మంచి కాపరి ఎందుకయ్యాడు? ఆయన తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే ఆయన మంచి కాపరి అయినట్లుగా మనం చూస్తాం, మనం ఎరుగుదాం. అలానే మరొక మాటను కూడా 10వ అధ్యాయంలో నుంచే మనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆయన మంచి కాపరి అన్నాడు కదా, ఎందుకు ఆయన మంచి కాపరి అయ్యాడు అన్న విషయాలే 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. తర్వాత మాట, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడే. ఆయన ఎందుకు మంచి కాపరిని అన్నాడంటే ఆ గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడం మాత్రమే కాదు, ఆ గొర్రెల కొరకు ఆయన ఏం చేస్తున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు. ఎలా ఇస్తున్నాడంటే సమృద్ధిగా జీవాన్ని ఇవ్వటానికే నేను వచ్చాను. అందుకే ఆయన మంచి కాపరి. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో సజీవులంగా మనం చేరి రాగలిగామంటే కారణం ఎవరు? ఆ మంచి కాపరే మన గొంతులో జీవాన్ని ఉంచాడు. మనం ఆత్మీయంగా కూడా జీవంగా ఉన్నామంటే కారణం ఎవరంటే ఆ మంచి కాపరే. అందుకే పేతురు పత్రికలో ఆయన ఎవరంటే ఆత్మల కాపరి అన్న మాట మనం చదువుకున్నాం కదా. మన భౌతికమైన శరీరానికే కాదు, మన ఆత్మకు కూడా ఆయన కాపరి. భౌతికమైన ఈ శరీరం కొరకు ఆయన జీవాన్ని ఇచ్చాడు, ఆత్మను కూడా ఆయన జీవింపచేస్తూ వచ్చాడు. అందుకే ఆయన మంచి కాపరి అయ్యాడు. లేదంటే మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదేమో. కాబట్టి ఆ మంచి కాపరిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎలాంటి వాడో మనం అర్థం చేసుకుంటుండగా ఆయన ఆరాధించేవారిగా మనం ఉండాలి. మరొక మాటని 10వ అధ్యాయంలో నుంచే మనం చదువుదాం. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతున్నాను, లేదంటే 4వ వచనం. మరియు అతడు అనంటే ఆ మంచి కాపరి తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ఎలా నడుచును? ముందుగా నడుచును. నేను గొర్రెల మంచి కాపరిని అన్నాడు. ఎలా అనగలిగాడు అనంటే ఆ మాట, ఆయనకు గొర్రెలుగా ముందుగా ఉండి ఆ గొర్రెలకు మార్గాన్ని సిద్ధపరుస్తూ
ఆయన నడుస్తూ వస్తున్నాడు కాబట్టే ఆయన మంచి కాపరయ్యాడు. ప్రభునందు ప్రియులరా, ఈ చెడ్డ లోకంలో మానవ మనుగడకు అనుకూలం లేని ఈ లోకంలో మనం ఇంతవరకు భక్తిపరులమై ఆయన బిడ్డలమై జీవిస్తున్నామంటే మనకు ముందు ఎవరు నడిచారు? అంతే. గొర్రెలు అరణ్యంలోకి గొర్రెలను తీసుకువెళ్ళేటప్పుడు మామూలు గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే ముందుగా నడిచి ఎక్కడన్నా ముళ్ళు ఉంటే వాటికి తగులుతాయేమోనని దారిని సరళం చేస్తూ ముందెళ్తాడు. కానీ ఈ గొర్రెల కాపరి మన ఆత్మీయతలో కూడా మనం సరైన దారిలో నడవాలని మనకు ముందుగా మార్గాన్ని సిద్ధపరుస్తూ వచ్చాడు. అందుకే ఈ సహవాసాలు, ఈ బైబిల్ స్టడీ, ప్రేయర్ మీటింగ్, ఈ కూడికలన్నీ దాని కొరకే. కారణం ఆ మంచి కాపరిని నువ్వు నేను కలిగి ఉన్నాం కాబట్టే. ఈ ఉదయకాల సమయంలో ఆ కాపరి ఎలాంటి వాడో, ఎందుకు మంచి కాపరయ్యాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఆయన మన కొరకు తన ప్రాణాన్నే అప్పగించాడు. ప్రాణం మాత్రమే పెట్టడం కాదు, మనల్ని ఏం చేస్తున్నాడు? మనకి జీవాన్ని ఇస్తున్నాడు, సమృద్ధిగా కలుగు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనకు ముందుగా నడుస్తూ మన త్రోవలన్నీ ఆయన సరళం చేస్తూ ఉన్నాడు. అందుకే ఆయన మంచి కాపరయ్యాడు. ఆయన ప్రాణం పెట్టడం వల్లనే ఈ దినాన సజీవులంగా, ఆయన బిడ్డలంగా, ఆయన గొర్రెలంగా మనందరం చేరి దేవుని సన్నిధిలో కూర్చోగలిగాం. కీర్తనాకారుడు కూడా 23వ కీర్తనలో రాస్తూ ఉంటాడు కదా, మొదటి చరణంలోనే, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు అంటే అసలు ఆ గొర్రెలకి ఆయన ఏమీ తక్కువ కాకుండా ఆ కాపరి చూసుకుంటున్నాడు. ప్రతిరోజు మనం కావలసినవి మనం అనుభవిస్తున్నామంటే కారణం ఎవరు? ఆ మంచి కాపరే. మన సజీవంగా ఉన్నామంటే మంచి కాపరే. మనం ముందుగా మన తోవలన్నీ సరళం చేస్తున్నప్పుడు, సరైన దారిలో, గతుకులు లేని ఈ దారిలో మనం సజావుగా నడుస్తున్నామంటే కారణం ఆ మంచి కాపరే. మనం ఈ దినాన సమృద్ధిగా దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే ఆ మంచి కాపరిని బట్టే. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆయన మంచి కాపరిగా ఎల్లప్పుడూ ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏం చేయడు, ఆయన మంచి కాపరిగానే ఉన్నాడు. అయితే కొరింథీ పత్రికలో పౌలు జ్ఞాపకం చేస్తున్నట్లుగా, ప్రభు బల్లలో పాలు పంపులు పొందబోయే ముందు ప్రతి మనుషుడు తను తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ఏం పరీక్ష చేసుకోవాలి? ఆయన మంచి కాపరో లేదో పరీక్ష చేయాలా? నేను మంచి గొర్రెనో లేదో పరీక్ష చేసుకోవాలి. ఆయన మంచి కాపరిగా మనల్ని పోషిస్తూ వచ్చాడు, తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు, మనకు కావలసినవన్నీ ఇచ్చాడు, మన త్రోవలను సరళం చేస్తూ మనకు ముందుగా నడిచాడు. మనం మంచి గొర్రెగానే ఈ వారమంతా ఆయన వెంబడించామా? లేదంటే మనం ముందుగా చదువుకున్న మార్క్స్ వార్తలో కాపరి లేని గొర్రెల వలె, దారి తప్పిపోయిన గొర్రెల వలె మనం ఉండి, నువ్వు మంచి కాపరే అయ్యా, నీకు స్తోత్రం అని ఆయన బలలో పాలు పంపులు పొంది సంఘంగా ఆయన్ని స్తుతిస్తే దానివల్ల ఆయనకి ఏం ప్రయోజనం ఉండదు. మనం మంచి గొర్రెలుగా జీవించామా లేదా? ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆ గొర్రెలు తన స్వరాన్ని వింటాయి, తను వెనకమాల నడుస్తాయి అన్న విషయాలు అదే 10వ అధ్యాయంలోనే మనం చూస్తాం. ఈ వారమంతా దేవుని స్వరాన్ని వింటూ మనం నడుస్తూ వచ్చామా? ఆయన మనకు అనుగ్రహించిన జీవాన్ని మనం కాపాడుకుంటూ వచ్చామా? మనకిచ్చిన రక్షణని. ఇదే పత్రికలో నేనే గొర్రెల ద్వారాన్ని కూడా నేనే అంటాడు. ద్వారంగా ఆయన ఉండి ఈ మంచి సంఘంలో మనల్ని ఒక మంచి సురక్షితమైన ప్రదేశంలో ఆయన మనల్ని ఉంచినప్పుడు, ఈ సంఘ సహవాసంలో మనం క్రమం తప్పకుండా పాలు పంపులు పొందుతూ ఆయనకి ఇష్టలుగా జీవించామా లేదా అది మనం పరీక్ష చేసుకుంటూ, మన మనస్సాక్షి మన మీద ఎలాంటి దోషారోపణ చేయకుండా ప్రేరేపిస్తుంటే, ప్రభువుని ఆరాధించమని మనల్ని ప్రోత్సహిస్తుంటే, ఆ మంచి కాపరిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ ఆయన ఆరాధన చేద్దాం. ఆయనకి మహిమకరంగా ప్రభు బల్లలో పాలు పంపులు పొందుదాం. ఈ చిన్న తలంపులు దేవుడు మన కొరకై దీవించునుగాక.